ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రగతి పథంలో ప్రయాణిస్తుంది. ఎలాగంటే బాగా 5 సంవత్సరాలు బాగా వెనకబడిపోయింది. అభివృద్ధిలో అవని, దేనిలో అవని, రోడ్లు అవని, దేనిలో కూడా అధోగతి పాలు చేసింది ఆంధ్ర రాష్ట్రానికి. ఈవేళ వాళ్ళే కానీ వచ్చి ఉంటే ఈవేళ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉండాలో తెలియదు. ఇటు తెలంగాణకు ఒక ముక్క, ఒరిస్సాకు ఒక ముక్క, కర్ణాటక ఒక ముక్క అమ్మేసి వాళ్ళు. కానీ ఈవేళ ఈ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, యువ నాయకులు లోకేష్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రావడం ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. ఈవేళ ఎంత కష్టపడతారని యువ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారి. అలాగే గూగుల్ సెంటర్ తెచ్చారు. ఈవేళ భారతదేశంలో అసలు ఇంటర్నేషనల్లో దానికి ప్రశంసిస్తుంటే ఒక్క కంపెనీ అని తెచ్చారా? ఒక్క పేదవాడికి ఒక ఉపాధి చూపించారా? నిరుద్యోగ ఉపాధి చూపించారా? యువకులకు ఉపాధి చూపించారా? ఆ దిశగా శ్రమిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే, యువ నాయకులు లోకేష్ గారు అయితే. వాళ్ళని మనం బ్రహ్మరథం పట్టాలి, వాళ్ళని ఆశీర్వదించాలి. కలకాలం పాటు వాళ్ళ పదవుల్లో ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఇవాళ భారతదేశంలో నెంబర్ 1గా అవుతుంది. ఇవాళ యువ నాయకులు లోకేష్ గారు ఎంత దీనిగా పనిచేస్తున్నారండి. రాత్రింబవళ్ళు అసెంబ్లీలో చూడండి ఎలాగ ఎదుర్కొంటున్నారు. ఎందుకండి పనికిరాని మాటలు పనిచేసి చూపించయ్యా. పనిచేసే నాయకత్వం ఉన్న నారా కుటుంబం పనిచేసే నాయకత్వం ఇవాళ చూపిస్తుంది. ఇవాళ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయంటే అది గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవని, యువ నాయకులు నారా లోకేష్ గారు అవని, వీళ్ళ కష్టార్జితం, వాళ్ళ శ్రమ ఈవేళ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతోమంది పేదవాళ్ళు పైకి వస్తారు. యువకులకు, నిరుద్యోగులకి ఉద్యోగాలు కావాలని తపన పడుతున్నారు. అది నాయకత్వం లక్షణం, పార్టీ లక్షణం, మరి రేపు ప్రభుత్వం లక్షణం. కానీ ఏదో వచ్చింది కదా, దోసుకో, తీసుకో, కొట్టే, చంపే, అది కాదు. కూటమి ప్రభుత్వం తాలూకు విధానం అది కాదు. ఎంతసేపు ఎవరినైనా సరే అన్నారా పోన్లే నాన్న అన్న తత్వం తప్పిస్తే ఆడికేసే, ఆడి మంగళసూత్రాలు తెంచి, అది కాదు లోకేష్ గారి తత్వం కానీ మరి చంద్రబాబు నాయుడు గారి తత్వం కానీ. ఆ దిశగా పయనిస్తుందండి. ఈవేళ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది? మాది వైజాగ్ సైడ్. ఈవేళ చూడండి, వైజాగ్ రెండో హైదరాబాద్ ధీటుగా అభివృద్ధి చేస్తున్నారు. అది తెలుగుదేశం ప్రభుత్వం అన్నా, నారా కుటుంబం వారన్నా పట్టుదల, దీక్ష